ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈరోజు బైబిల్ గ్రంథంలోని ఒక ప్రాముఖ్యమైన భక్తుని కుటుంబాన్ని గురించి అర్థవంతంగా మనం నేర్చుకుందాం ప్రియులారా. యోబు కుటుంబం. యోబుది ఊజు దేశమందు యోబు అనే భక్తుడు నివసించేవాడు. ఊజు అనే మాటకు అర్థము ఆలోచన స్థిరత్వం. యోబు అనగా దేవుని తట్టు తిరిగినవాడు అని అర్థం. యోబు స్నేహితులు తెమానీయుడైన ఎలీఫజు, షూహీయుడైన బిల్దాదు, నయమాతీయుడైన జాఫరు. ఎలీఫజు అనే మాటకు అర్థం దేవుడు బంగారమును నిర్మలము చేయును. రెండో ఆయన బిల్దాదు, వాదించువాడు, యువాదపుత్రుడు. మూడో ఆయన జాఫరు, మోటువాడు, కిచకిచలాడువాడు అని అర్థం. ఇక యోబు యొక్క ముగ్గురు కుమార్తెలు. ఎమీమా అనగా పావురం, పవిత్రురాలు. కేజియా అనగా లవంగ పట్టు, ఒక విధమైన చెట్టు. కెరం హప్పాకు, కండ్లు కాటుక. ఇక నాలుగో వ్యక్తి యోబు గ్రంథంలో మనకు పరిచయం అవుతాడు. ఆయన పేరు ఎలోహు. ఆయనే దేవుడు, నా దేవుడు అని అర్థం. కాబట్టి ఈయన బూజు రాము వంశస్థుడు, బూజీయుడుగు బరకాయేలు కుమారుడగు ఎలీహా అని వ్రాయబడింది. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ప్రైజ్ ద లార్డ్.